హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు జారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఒక అద్భుతమైన మరియు సంతోషకరమైన వార్తను సుప్రీంకోర్టు వినిపించింది. రిటైర్ అయిన తర్వాత తమ శేష జీవితాన్ని గౌరవప్రదంగా గడపాలని ఆశించే ప్రతి ఒక్క వృద్ధుడికి ఈ కీలకమైన ఆదేశాలు ఒక పెద్ద ఊరటని ఇస్తూ ఉన్నాయి. ఈ చారిత్రాత్మక తీర్పు కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక విభాగానికో పరిమితం కాకుండా దేశం మొత్తం మీద ఉన్న ప్రతి పెన్షనర్‌కు తక్షణమే వర్తిస్తుందని తాజా సమాచారం అందుతోంది. దీనివల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసే రిటైర్ అయిన వారికి సమాన న్యాయం చేకూరుతుంది మరియు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. పెన్షనర్లు అంటే సమాజానికి దశాబ్ద కాలం పాటు సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారని, వారి హక్కులను కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. వయసు మళ్లిన వారి ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీయకూడదని మరియు వారిని ఇతర ఉద్యోగుల కంటే తక్కువ చూడకూడదని ఈ తీర్పు ద్వారా కోర్టు చాలా స్పష్టంగా అయితే హెచ్చరించింది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ఈ యొక్క డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్‌ఎస్ అలవెన్స్ మరియు రిటైర్ అయిన పెన్షనర్లకు ఇచ్చేటటువంటి డీఆర్ మధ్య వ్యత్యాసం ఉండకూడదని కోర్టు తేల్చి చెప్పింది. మార్కెట్‌లో ధరల పెరుగుదల అనేది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇద్దరికీ ఒకేలాగా ఉంటుంది. 2 సమానంగానే ఉండాలి అని జెప్పేసి కోర్టు గట్టిగా అయితే ఆదేశించింది. మరి గతంలో ప్రభుత్వం విధుల్లో ఉన్న ఉద్యోగులకు 14% మేర డీఏ పెంచగా అదే సమయంలో పెన్షనర్లకు 17% మాత్రమే డీఆర్ ఇచ్చింది. ఈ 3% వ్యత్యాసం వల్ల పెన్షనర్లు ప్రతి నెల ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారని గ్రహించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురుస్తూ న్యాయం కోసం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ యొక్క పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఏదో దయతో లేదా ఉచితంగా ఇచ్చేది కాదని, అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న హక్కు అని పేర్కొంటూ చెల్లింపుల విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని ఖరాఖండిగా అయితే చెప్పేసింది. మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు అది ఉద్యోగికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో, ఆదాయం పరిమితంగా ఉన్న పెన్షనర్‌కి కూడా అంతే కష్టంగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఒక వర్గానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చి మరో వర్గానికి తక్కువ ప్రయోజనం అనేది సమాజ సమన్యాయ సూత్రానికి విరుద్ధమని, ఇది పెన్షనర్ల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని చెప్పేసి కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యొక్క సంచలన తీర్పు తక్షణమే అమల్లోకి అయితే రానుంది. దీనివల్ల పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో ఇకపై ఉద్యోగులతో సమానంగా పెరిగిన డీఆర్ జమ అవుతుంది. ఈ మార్పుల వల్ల పెన్షనర్లు కూడా ఆర్థికంగా గౌరవప్రదమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. ఇది వారి కుటుంబాలకు మరియు వారికి ఎంతో మేలు చేకూర్చే అంశమని భావించవచ్చు.